పిఎస్ స్వామి గారు చెప్తున్నప్పుడు విన్నాను సాక్ష్యం, అయితే నాకు బాగా నచ్చింది, అందుకే మీతో పంచుకుంటున్నాను. పిఎస్ స్వామి గారు 2009లో బాపట్ల అనే ఊరు వెళ్ళాడంట. ఆయన ఒక యవ్వనస్తులు కూడికలో మాట్లాడుతున్నాడు. కూడికలో మాట్లాడుతున్నప్పుడు మధ్యాహ్నం ఒక ఆయన వచ్చాడు. ఆయన కొంచెం మంచిగా బట్టలు వేసుకొని ఉన్నాడు. వచ్చాడు, ఆయన పేరు దశరథరామ్. అన్నాడు, సార్ నా పేరు దశరథరామ్, మేము బ్రాహ్మిన్స్, మేము బ్రాహ్మణులు, మా అమ్మాయి కొంట్లో బాగాలేదు, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడు. పిఎస్ స్వామి గారికి ఒక ఆశ కలిగింది, ఒక బ్రాహ్మిన్ ఒక లెక్చరర్ గారు అడుగుతున్నారని. కానీ మీటింగ్ పెట్టిన ఆయన అన్నాడు, అన్నా మధ్యాహ్నం మీకు మీటింగ్ ఉందన్నా, మీరు వెళ్ళటానికి కుదరదని. ఆయన కొంచెం బాధపడతా ఉంటే ఈ కోఆర్డినేటర్ అన్నాడు, సార్ సాయంకాలం అమ్మాయిని తెచ్చేయండి సార్, వాక్యం విన్నట్లుంటుంది, మన స్వామి గారు ప్రార్థన కూడా చేస్తారంటే సాయంత్రం వ్యాన్ వేసుకొని వచ్చాడు ఆయన. ఆ వ్యాన్ మీద నుంచి కిందకి మంచం దిగింది. ఇదేంట్రా బాబు క్యాంప్కి మంచం తెచ్చారనుకున్నారు. వాక్యం బోధించి వెనక్కి వచ్చేటప్పటికి మంచం మీద ఒక అమ్మాయి పడుకొని ఉంది. 21 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి ఇంకా చూస్తూ వాళ్ళ నాన్నగారు, సార్ ఈ పాపకి ఏంటి అని అన్నాడు. సార్ 1,000,000 మందిలో ఒకళ్ళకి వచ్చే జబ్బు ఈ అమ్మాయికి వచ్చింది, నరాల బలహీనత, మెడ దగ్గర నుంచి కింద ఏది పనిచేయదు అని. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ ఒక దోమ కొడుతుంది. మనకి దోమ కొడితే చేత్తో కొట్టుకుంటాం, కానీ ఈ అమ్మాయి చేతులు ఉన్నాయి కానీ చెయ్యి రాదు పైకి. అందుకని ఆమె ఏం చేయలేక ఇలా అనుకుంటా ఉంది నొప్పితో. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా చూస్తూ బాధతో అన్నాడు, అమ్మాయి పేరేంటో అని అంటే ఆ అమ్మాయి వెంటనే, అన్నయ్య నా పేరు మాధవి, నా పేరు శ్రీదేవి ఇలాగా చెప్పింది. చెప్పితే అప్పుడు ఆయన, అమ్మా నన్నేం చేయమంటావు అని అంటే, అన్నయ్య 2 వారాల క్రితం నేను యేసు ప్రభుని అంగీకరించా. కరుణామయుడు సినిమా చూసినప్పుడు నాన్నగారిని అడిగితే బైబిల్ ఒకటి కొనుక్కొచ్చారు. రోజు బైబిల్ చదివి వినిపిస్తారు. ఇప్పుడు నా బాధ ఏంటనంటే, అటు నాన్నగారికి కానీ నాకు కానీ బైబిల్ పూర్తిగా అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు ఉత్తరం రాస్తాం, జవాబు ఇస్తారా? తప్పకుండా అమ్మా. ఇంకేమన్నా ఉందా ప్రార్థనా అంశం? ఉందన్నయ్య, నాన్నగారు బైబిల్ చదువుతున్నారు కానీ నాన్నగారు బైబిల్ నమ్మరు, నాన్నగారు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి అన్న. చేస్తానమ్మా. ఇంకేమన్నా ఉందా? అన్నయ్య నాన్నగారు గట్టిగా బైబిల్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు వచ్చి కూర్చొని వింటూ ఉంటారు, వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని. పిఎస్ స్వామి గారికి అర్థం కాందేంటి తెలుసా? ఈ అమ్మాయి శరీరంలో భాగాలు ఏమీ పనిచేయవు, కానీ ఈ అమ్మాయి ఎప్పుడు నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలని అడగదే. ఇతరుల యొక్క రక్షణ కోసం, ఇతరుల యొక్క మారు మనసు కోసం ఆమె ప్రాధేయపడుతుందే అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వారానికి 2-3 ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, జవాబులు రాస్తూ ఉన్నాడు. 8 నెలల తర్వాత ఉత్తరాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? అమ్మాయి చచ్చిపోయిందా, లేకపోతే తండ్రి నాస్తికుడైపోయాడా? ఏది అడగాలన్నా బాగోదు, అందుకనే ఊరుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత 2011లో మళ్ళీ బాపట్ల వెళ్ళాడు. వెళ్తే ఒక మీటింగ్లో ఒక చిన్న కుర్రోడు వచ్చి, అన్నయ్య శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుందంటే, ఓహో ఈ అమ్మాయి ఇంకా బతికే ఉందన్నమాట అనుకొని వెళ్ళాడు. 3 అంతస్తుల మేడ, పెద్ద కాంపౌండ్ వాల్, గేటు తీసుకొని లోనికి వెళ్ళాడు. బిల్డింగ్ బయట ఒక షెడ్ ఉంది, షెడ్ కింద ఒక మంచం ఉంది. ఆ మంచం మీద అడ్డంగా పడుకొని ఒక చిన్న అమ్మాయి ఉంది. దగ్గరికి వెళ్ళి చూశాడు, ఈ అమ్మాయే, చిన్నగా అయిపోయింది, నోరు ఒకలాగా వంకరగా పెట్టుకొని ఉంది. అమ్మా అని అన్నాడు. అన్నయ్య మీరు వచ్చారా, కూర్చోండి అన్నయ్య, దేవుడు ఎంత మంచోడో తెలుసా అని మొదలుపెట్టింది. ఏంటబ్బా అని అంటే, అన్నయ్య నాన్నగారు మారు మనసు పొందారన్నయ్య, మనం ప్రార్థన చేశాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అన్నయ్య కాకపోతే ఏమైందో తెలుసా, మారు మనసు పొందిన 2 వారాలకి నాన్నకి పక్షపాతం వచ్చింది. నాన్నకి ఇక్కడ ఒక మంచం వేసి పడుకోబెట్టారు. ఇంతకుముందు నాకు స్నానం చేపించింది మా నాన్న, నాకు బట్టలు వేసింది మా నాన్న, నాకు తలదువ్వింది మా నాన్న, నాకు అన్నం పెట్టింది నా నాన్న, నాకు ట్యాబ్లెట్లు ఇచ్చింది మా నాన్న. ఇప్పుడు మా నాన్నకి పక్షవాతం వచ్చి పడిపోతే, నాకు ఎప్పుడైనా దాహం వేస్తే, నాకు ఆకలి వేస్తే, నేను పిలుస్తుంటే ఎవరో రాకపోతే మా నాన్న ఏడుస్తూ ఉండేవాడు. ఆయన పక్క నుంచి కన్నీళ్లు కనబడి, ఆ కన్నీళ్లు చూసి దేవునితో అడిగాను, ప్రభువా నన్ను ప్రేమించి కదా మా నాన్నని రక్షించావు, నా ప్రార్థన ఆలకించి కదా మా నాన్నని రక్షించావు, మా నాన్న ఏడుస్తున్నాడు, నేను తట్టుకోలేను. నువ్వేమనుకోనంటే, నాన్నని తీసేసుకో, రక్షించుకున్నావు కదా నీ దగ్గరికి తీసేసుకో అని అడిగా. 2 వారాల్లోనే నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయిన తర్వాత నా జీవితం బాగుంది అని అంటే, స్వామి గారికి ఏం అడగాలో అర్థం కాలేదు.
ఏంటమ్మా పరిస్థితి అంటే, ఏమి లేదన్నయ్య, నాన్నగారు చచ్చిపోకముందు బ్యాంకులో డబ్బులు వేశారు. వాళ్ళు నెల నెల నాకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఒక రిక్షా ఆయన ఉంటాడు, గుర్రబయ్య అని, ఆ రిక్షా ఆయనకి ఇస్తాను. ఆయన 3 రోజులు ఎక్కడ కిరాయికి వెళ్ళడు, నా దగ్గరికి వచ్చేస్తాడు. ఆ 3 రోజుల్లో ఒకరోజు నన్ను దుప్పట్లో పడుకోబెట్టి రిక్షా మీద పెట్టుకొని ఆయన ఆసుపత్రికి తీసుకెళ్తాడు, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాడు, ఒకరోజు కాలేజీకి తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? కాలేజీ బయట, ఆసుపత్రి బయట, పోస్ట్ ఆఫీస్ బయట దుప్పటి పరిచేసి నన్ను పడుకోబెడతాడు. నేను రోడ్డు మీద పడుకొని అరుస్తాను, యేసయ్య నిజమైన దేవుడని. చాలామంది నేను అడుక్కునే దాన్ని అనుకుని డబ్బులు వేస్తారు. నేను అప్పుడు చెప్తాను, నేను అడుక్కునే దాన్ని కాదు, నేను దశరథం గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, యేసయ్య నిజమైన దేవుడని. కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, కొంతమంది తెలుసుకోవాలనే తాపత్రం ఉంటుంది. వెనక్కి తిరుగుతారు, వస్తారు, నన్ను అడుగుతారు. నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తూ ఉంటాను. ఈ విధంగా చెప్తూ ఉంటే ఇప్పటికి 3 యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందారన్నయ్య. అన్నయ్య, ఇది నా పరిచర్య. ఇది 2011లో జరిగింది. 2011లో 2016లో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వామి గారు వెళ్తే ఆయన పక్కన శ్రీనివాస్ అనే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య, నాది సాక్ష్యం, తర్వాత మీది వాక్యం అని. స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా ఆత్మీయ తల్లిని ప్రభువులోకి నడిపించిన స్వామి గారు ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నారని. అప్పుడు అర్థమైంది, ఈయన్ని ప్రభువులోకి నడిపించింది మాధవి శ్రీదేవి అని. దగ్గరకు వచ్చిందారు, తమ్ముడు పాప ఎలా ఉంది? అన్నయ్య, మీకు తెలీదా? పాప చనిపోయింది అన్నయ్య. ఒక 3-4 నెలలు అవుతుంది చనిపోయి. అవునా? పరిచర్య బాగా చేసిందా? అన్న, చాలా బాగా చేసిందన్న. తన జీవితం మొత్తంలో ప్రభువుని తెలుసుకొని బాప్తిసం పొందిన వాళ్ళ సంఖ్య 800 మంది. 800 మంది. 800 మంది. ఈ సమయంలో అతి సులభంగా మీరు చేయగలిగే పని చప్పట్లు కొట్టడం. ఎందుకంటే మీకు చేతులు పనిచేస్తాయి, ఎందుకంటే మీకు చెవులు పనిచేస్తాయి, ఎందుకంటే మీరు చక్కగా కూర్చొని ఉండగలరు. ఆ అమ్మాయికి చేతులు పనిచేయవు, ఆ అమ్మాయి సరిగ్గా కూర్చోలేదు, ఆ అమ్మాయి సరిగ్గా పడుకోలేదు, ఆమె శరీరంలో ఏ భాగం పనిచేయదు. ఆమె పనిచేసేది నోరు ఒక్కటే. ఆ పనిచేసే ఒక్క నోరును ఉపయోగించి 800 మందిని ప్రభు రాజ్యంలోకి చేర్చగలిగింది. నీకు ఒళ్ళుంది, నీకు అందం ఉంది, నీకు ఆస్తుంది, నీకు అంతస్తుంది, నీకు శరీరంలో అవయవాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఉంటే బాగుండు, నాకు ఇది ఉంటే బాగుండని ఏడిచి సస్తున్నావు. కానీ ఉన్న వాటిని ఎప్పుడైనా దేవుడికి ఉపయోగించావా? ఉన్న వాటిని ఎప్పుడైనా దేవుడికి అప్పగించావా? నీ జీవితం దేవునికి ఉపయోగమా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి నువ్వు ఇచ్చింది ఏంటి? 800 మందిని ప్రభువు దగ్గరికి నడిపించింది. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు. శ్రీదేవి యొక్క సాక్ష్యం విని తణుకులో ఒక ఆమె కూడా ఒళ్ళంతా పనిచేయదంట. ఆమె ఒక ప్రేయర్ టవర్ పెట్టిందంట. ఆమె పేరు నాకు తెలియదు. ఆమె ఇక్కడ ఒక టవర్ పెట్టింది. ఆమె కూడా సరిగ్గా ఏం పనిచేయదు, పడుకొనే ఉంటుంది. మనుషులు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. అదే ఊరికి దగ్గరలో ఉన్నారు మీరు. ఎందుకున్నది మీ బతుకు? సిగ్గుండాలి మీకు, అసలు పౌరుషం ఉండాలి మీకు. మీ జీవితానికి కొవ్వు పట్టింది, మీ జీవితానికి అసలు సిగ్గు లేదు. ప్రభువుకు ఉపయోగపడే జీవితం మీకుందా? ఈరోజు పరలోకంలో శ్రీదేవి రోడ్ల మీద తిరుగుతుంటే, బంగారు వీధుల్లో తిరుగుతుంటే, హలో అక్క, హలో అక్క అని పలకరించే వాళ్ళు 800 మంది ఉంటారు. 800 మంది. నువ్వు బంగారు వీధుల్లో తిరుగుతుంటే బహుశా అసలు నిన్ను పలకరించే వాళ్ళు ఎవరు ఉండరేమో. నువ్వు ఎలా వచ్చావని అడిగే వాళ్ళు ఉంటారేమో. ఇది ఎలా వచ్చిందిరా ఇక్కడికని అడిగే వాళ్ళు ఉంటారేమో. నీ జీవితం అలాంటిదా? పవిత్రత లేని జీవితమా? సువార్తను అందించినటువంటి జీవితమా? సాక్ష్యము లేనటువంటి జీవితమా? ఇతరులకు ఉపయోగపడినటువంటి జీవితమా? పౌలు తుఫానులో మునిగేటప్పుడు 276 మందికి మార్గదర్శకుడయ్యాడు. ఈ అమ్మాయి చచ్చిపోతూ 800 మందిని ప్రభువులోకి నడిపించింది. నువ్వు బతుకున్నావు, చచ్చిపోకముందు ప్రభువుకి ఎవరికైనా చెప్పగలవా?